పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తాడేపల్లిలోని ఆయన నివాసంలో పార్టీకి సంబంధించినటువంటి అన్ని రకాల యూత్ కమిటీలతో ఈరోజు ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీకి ఏ విధంగా రానున్న రోజుల్లో సహాయపడాలి, యువత ఏ విధంగా ముఖ్య పాత్ర పోషించాలని చెప్పేసి దిశానిర్దేశం చేస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇదే అంశం మీద మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. సార్ నమస్కారం అండి. నమస్కారం వెంకట్, మన లియో వీక్షకులకు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ యూత్ వింగ్ ఎవరెవరైతే పార్టీలో యూత్ బాగా ఉన్నారో వాళ్ళందరినీ ఈరోజు పిలిపించుకొని ప్రత్యేక సమావేశం అయితే ఏర్పాటు చేస్తున్నారు. అందులో భాగంగా అనేక కీలక విషయాలను ఆయన మాట్లాడుతున్నట్టు చెప్పుకోవాలి. ఫోన్ అనేది ఒక గన్ను లాంటిది, ఆ ఫోన్తో యాక్టివ్గా ఉండండి అని చెప్పేసి ఇంకా అనేక రకమైన దిశానిర్దేశాలు చేస్తున్నారు. మొత్తానికి యూత్ వింగ్తో ఆయన సమావేశానికి సంబంధించి మీ అభిప్రాయం అంటారు? ఆయన జగన్మోహన్ రెడ్డి గారు గతంలో మనకు కనపడిన వ్యక్తి, ఇవాళ మాట్లాడుతున్న వ్యక్తి ఒకరే కాదా అనే సందేహం వచ్చిందండి. అసలు దుప్పట్లో పేలాలు ఏం చేస్తున్నాడు జనాల ముందు, గారడీ వాళ్ళు వేస్తూ ఉంటారు చూసారా, మ్యాజిక్ చేస్తారు కదా, అలా చేస్తున్నాడు. దుప్పట్లోంచి ఇట్లా మొక్కజొన్నలు జల్లాడు, పేలాలు తీసాడు. జనాలకి ఏం చెబుతున్నాడో, ఆయన ఏ సబ్జెక్ట్ మీద ఏం మాట్లాడుతున్నాడో, జగన్మోహన్ రెడ్డి గారు గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు ఏం చెబుతున్నాడు అన్నదానికి అసలు పొంతన లేదు. నేను మీతో మమేకమయ్యి తిరుగుతాను, 6 నెలల తర్వాత వచ్చేసి మీ అందరినీ పేర్లతో పిలుస్తాను. మంత్రులకి పెద్ద సీనియర్ నాయకులకే ఆయన దర్శనం మొన్నటిరాక కూడా దొరకలేదు. ముఖ్యమంత్రిగా ఉండనాలు, ముఖ్యమంత్రిగా లేకపోయినా కూడా దొరకలేదు. ఆయన వచ్చి నేను మీతో కలుస్తాను, మీ అందరితో పాటు భుజం కలిపి నడుస్తాను, మీ అందరితో పేర్లతో. ఆయనకు అర్థమైపోయింది పార్టీకి క్యాడర్కి మధ్యలో చాలా వ్యత్యాసం పెరిగిపోయింది. అసలు క్యాడర్ ఏంటో ఆయనకు తెలియదు ఎవరో. ఏదితో చెబుతున్నాడు అంటే ఒక అభూత కల్పన సృష్టిని కల్పించి చూపిస్తున్నాడు. పార్టీ అరచేతిలో రంగుల ప్రపంచం చూపిస్తున్నాడు. అంటే పార్టీని ఏమీ లేదు మనకు ఇప్పుడు, రేపు ఇక మొత్తం గ్రామ స్థాయి నుంచి పార్టీ నిర్మాణం జరగాలి. ఈ గ్రామ స్థాయిలో ముఖ్యుల్ని యాక్టివ్గా ఉండే వాళ్ళని పెట్టాలి, యువకులను పెట్టాలి, కేసులు పెడితే తట్టుకునేటట్టు ఉండాలి, వాళ్ళని నాయకత్వం వహించాలి. తర్వాత మండలం స్థాయిలోను, నియోజకవర్గ స్థాయిలోను, జిల్లా స్థాయిలోను, జోనల్ వైజ్గాను అని ఎన్ని రకాలుగా చెప్తున్నాడంటే, మరి ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్న పార్టీకి ఒక వ్యవస్థ, ఒక పటిష్టమైన పార్టీ నిర్మాణం చేయలేక, అధికారంలో ఉన్నప్పుడు ఏం చేయలే, కానీ ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి మనకు మంచి అవకాశం దొరికింది పార్టీ నిర్మాణానికి అని చెబుతున్నాడు. ఏమన్నా మాట్లాడేది? ఇవాళ కొత్తగా పార్టీ పెట్టాడు, దాదాపు 15 ఏళ్ళు అయింది ఆయన పార్టీ పెట్టి కదా. మరి పార్టీ పెట్టినప్పుడు ఇవాళకి గ్రామ స్థాయిలో కూడా ఏమీ లేదు అనే దీని నుంచి మొదలెట్టాడు ఆయన మాట్లాడటం. ఇక మీరే పార్టీ, ఇక మీరే సర్వస్వం, నాదేం లేదు, ఇక మొత్తం అంతా రేపు అధికారం వచ్చినప్పుడు మీదేను అన్నట్టు మాట్లాడుతున్నాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు నేను తప్ప ఎవడు తినటానికి లేదు, అంతా నా దగ్గరికి రావాల్సిందే, అంతిమ లబ్ధిదారుడు నేనేనని అన్ని కుంభకోణాలు కేసుల్లో ఇరుక్కున్న వాళ్ళు అందరూ చెబుతున్నారు. ఇప్పుడు అధికారం మీదే, పార్టీ మీదే, ప్రభుత్వం మీరే, సర్వస్వం మీరే అని ఒక కొత్త త్రిశంకు స్వర్గం సృష్టించి వాళ్ళని ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోతున్నాడు. కానీ అక్కడి నుంచి ఏ స్పందన రావట్లా. జగన్మోహన్ రెడ్డి గురించి పార్టీలో తెలియంది ఎవరికి, అతను ఎవరిని ప్రాధాన్యత ఇవ్వడు, ఒంటిగాడే నిర్ణయిస్తాడు. ప్రతిదీ కూడా ఏ నిర్ణయమైనా ఆయనదే. అల్టిమేట్ 50 మంది సలహాదారులు ఉండ వాళ్ళు బతుకు తెరువు కోసం ఇచ్చిన ఉద్యోగాలే, కానీ వాళ్ళు ప్రభుత్వ పరంగా ఫీడ్బ్యాక్ తీసుకునో లేకపోతే మంచి చెడు సలహా ఇస్తే ఆయన 150 నుంచి 11 సీట్లకు పడిపోయే పరిస్థితి ఎందుకు వస్తుందండి? నిజంగా కనుక అతని కార్యకర్తలకు ఆ ప్రాధాన్యత ఇస్తే, ఇప్పుడు మళ్ళీ కూడా జిల్లాల్లో కోఆర్డినేటర్లు పెడతా అన్నాడు. గతంలో కూడా ఆయన కోటరీలో ఆయన సామాజిక వర్గానికి చెందిన వ్యక్తులే అన్ని జిల్లాల్లోనూ వాళ్ళే ఉండేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ అదే వ్యవస్థను తీసుకొస్తానని చెబుతున్నాడు. మొన్న ఓడిపోయిన వాళ్ళల్లో యువకులు ఉన్న ఎమ్మెల్యేలని వాళ్ళందరినీ కూడా మనం జిల్లాల ఇన్ఛార్జీలుగా పెట్టి చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన మీద కేసులు పెడతారు. ఆయన ప్రతిపక్షంలో ఉన్నాళ్ళ మీద కేసులు పెట్టాడు కాబట్టి అధికారంలో ఉండి, ఈ ప్రభుత్వం కూడా అట్లాగే పెడుతుంది అనుకుంటున్నాడు. గతంలో మనం ప్రభుత్వంలో ఉన్నప్పుడు అనేక తప్పులు చేశాము, మనం అనేక కుంభకోణాలు చేశాము, వాటి మూలాన మనకి కేసులు వచ్చే అవకాశం ఉందంటే వాళ్ళు కూడా మానసికంగా సిద్ధం అవుతారు. అంతేగాని కూటమి ప్రభుత్వానికి ఎన్ని పనులు ఇవ్వండి, ఈ చెత్త పని పట్టుకుని వీళ్ళమ్మటి పడి కేసులు పెట్టాల్సిన అవసరం ఏముంది? ప్రజలకు ఇచ్చిన హామీలు ఇవ్వకపోతే వాళ్ళకి కూడా వైఎస్ఆర్సీపీ పరిస్థితి ఎదురవుతుంది కదా. అది చేయాల్సింది, వాళ్ళ పనులు అది చేయాలి.
ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు 2019లో వచ్చినప్పుడు అధికారంలోకి వచ్చితే గన్ పట్టుకుని ఇప్పుడు అంటున్నాడు మీ అందరి దగ్గర ఫోన్ అనే గన్ ఉంది, మీకు ఏ అన్యాయమైనా దాని ద్వారా బయటకు ప్రపంచానికి తెలియజేయండి, అది మారాక కూడా వచ్చేస్తుందని. అసలు నువ్వు అవి చూస్తే కదా, అసలు నువ్వు పార్టీ గురించి కానీ రాష్ట్ర ప్రజల గురించి కానీ పట్టించుకునే నైజం నీకు కనుకుంటే అసలు ఈ 11 సీట్లకి పడిపోవాల్సిన గత్యంతరం ఎందుకు వస్తుంది? అది లేదు అసలు. ఆయనకు అలవాటే లేదు. అధికారం వచ్చిన వెంటనే ఆయన చేసిన పని ఏంటి? మొన్న ఈ మధ్య ఎక్కడో నేను సోషల్ మీడియాలో చూసా, నేను ఈ హాల్లో కూర్చుని ఆదేశిస్తున్నా 24 గంటల్లో ఈ భవనం కూల్చేసేయాలి. ఇంతవరకు భారతదేశ స్వతంత్ర చరిత్రలో అట్లాంటి చక్కటి భవనాన్ని కూల్చేయమని అధికారంలోకి వచ్చిన మరుక్షణంలో ఆదేశించిన వ్యక్తి ఎవరిని ఉన్నాడంటే జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు అక్కడే కూర్చొని అక్కడే ఆదేశాలు ఇవ్వడం, అదే ఆదేశాలు ఇచ్చాడు. అంటే కూర్చున్న కొమ్మను నరుక్కోవటం ఎలాంటిదో అలాంటి పని చేసుకున్నాడు. ఆ యూకలిప్టస్ చివరి చెట్టు మీద ఎక్కి కనుక నరుక్కుంటే కింద పడ్డట్టు అదే ప్రథమ పతనానికి కారణమైంది వాళ్ళ. ఇప్పుడు కూడా డిఫరెంట్గా మాట్లాడేస్తున్నాడు. పార్టీలో మీరందరూ చేయండి అనేటట్టుగా మాట్లాడుతున్నాడు తప్ప తను ఎప్పుడు ప్రజలతో నేను మమేకం అవ్వాలి అనే ఉద్దేశం ఉంటే వాళ్ళ పార్టీ ప్రాథమిక స్థాయి నుంచి నిర్మాణం చేసుకోవాలన్న పిలుపు ఎందుకు వసిస్తున్నావు నువ్వు? లేదు కదా నీకు. అసలు పార్టీ లేకపోయినా ఆయన నమ్మింది ఎవరిని? వాలంటీర్లు ఉంటే చాలు ఈ వ్యవస్థ మొత్తాన్ని నా గుప్పిట్లో. ఇప్పుడు సెల్ ఫోన్ కనుక ప్రపంచం అరిచేతిలో ఉందంటారు చూసారా, ఆయన ఏమనుకున్నాడంటే రాష్ట్రంలో 175 సీట్లు నా గుప్పిట్లో ఉన్నాయి, నా వాలంటీర్లు నాకు ఇచ్చే రిపోర్ట్లు, తర్వాత నేను డబ్బులు ఇస్తుంటే ఆ డబ్బులన్నీ ప్రభుత్వ డబ్బులైనా కూడా నా వ్యక్తిగత డబ్బులైనా వాళ్ళు తీసుకెళ్ళి పంచిపెడుతున్నారు, కాబట్టి ఓట్లన్నీ నాకే పడతాయి. పిచ్చాడు చంద్రబాబు నాయుడికి ఏం తెలియట్లేదు, నేను ఎంత వ్యవస్థని బిల్డప్ చేసుకున్నానో, ఇలాంటి ఈ డబ్బులు పంపిణీని నేను కాబట్టి చేస్తున్నాను, రేపు చంద్రబాబు గారు వస్తే అవ్వదని కూడా చెప్పేశాడు. అసలు ఆ ప్రభుత్వం మొదటి నెల జీతాలు కూడా ఇవ్వలేదు, సంక్షేమ పథకాలు పెన్షన్లు ఇవ్వలేదు, అసలు ప్రభుత్వం నడవదు, మొత్తం కుంటుపడిపోద్ది. ఇక నేను ఉంటే తప్ప నడవదనే పరిస్థితికి తీసుకొచ్చి ఎట్లాంటి బిల్డప్ ఇచ్చాడో ఇవాళ కార్యకర్తలను కూడా త్రిశంకు స్వర్గంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. వాళ్ళు స్పందన రావట్లా. అదే కనుక ఈయనలో సహజమైన నాయకత్వ లక్షణాలు ఉండి, ప్రజల పట్ల ఆకర్షణ, కార్యకర్తల పట్ల అభిమానం కనుక ఉండి, కార్యకర్తలతో మమేకమై తిరిగే నైజం కనుక ఉంటే రెస్పాన్స్ వస్తుంది. అసలు నువ్వు ఎప్పుడు కలవే? అసలు తల్లి చెల్లికే కనపడినాడు, నువ్వు కార్యకర్తలకు ఎట్లా కనపడతావు? తల్లికి దర్శనం ఉన్నాడు ఎవడన్నా ఉంటాడండి? మరి తల్లికి కూడా నువ్వు కనపడని పరిస్థితుల్లో, తల్లి ఎక్కడుందో నీకు తెలీదు, నువ్వెక్కడున్నావో తల్లికి తెలీదు, చెల్లి ఎక్కడుందో నీకు తెలీదు, నువ్వెక్కడున్నావో చెల్లికి తెలీదు, అంతే కదా. తర్వాత సొంత బాబాయి ఉనికిని కూడా నువ్వు ఓర్చుకోలేకపోయావు జిల్లాలో. నీకు పెద్దరికంగా సలహాలు చెప్పి నీ పార్టీ కోసం ఆ రాత్రి ప్రచారం చేసి వచ్చినా కూడా రాత్రికి స్పాట్ పెట్టించేసావు, హాట్ స్పాట్ లాగా. ఇవాళ కార్యకర్తలు ఎట్లా నమ్ముతారు నిన్ను? చెబుతుంటే విచిత్రంగా ఉంది. అది మాట్లాడుతున్నది జగన్మోహన్ రెడ్డా లేకపోతే ఇంకెవరినన్నా అన్న ఇదిలో వాళ్ళు విస్మయంలో ఉన్నారు. అసలు పార్టీ పిలిచి తాడేపల్లి లోపలికి రానట్టు వాళ్ళకి పెద్ద పండగ. ఎందుకంటే ఎప్పుడు ఆయన జనంతో కలిసే ఉద్దేశం ఉండదు ఆయనకి. ఎప్పుడు హెలికాప్టర్ల మీద ఆ క్వార్టరీలో విజయసాయిరెడ్డి అందుకే ఆ విషయం చెప్పి బయటకు వెళ్ళిపోయాడు. క్వార్టరీలో సభ్యులకు తప్ప జగన్మోహన్ రెడ్డి దర్శనం బయటాడికి ఉండదు. ఇక అలాంటప్పుడు నేను ఎన్నాళ్ళు ఇక్కడ సేవ చేసినా కంచిగరుడి సేవే తప్ప నాకు గుర్తింపు ఉండదనే బయటకు వెళ్ళిపోయాడు. మీ అందరినీ భుజానికి ఎత్తేసుకుంటాను అన్నట్టు మాట్లాడుతున్నాడు, ప్రతివాడికి ముద్దు పెడతానని. మీరందరూ నా బిడ్డలు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు. అరే నువ్వు తెలవదా నాకు, నువ్వు తెలవదా అంటే వాళ్ళు బిక్క చచ్చిపోయి చూస్తున్నారు. ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇట్ట మాట్లాడుతున్నాడు, అసలు ఇదంతా నిజమా గిల్లుకుని చూసుకునే పరిస్థితి. ఇది ఆ కూటమిలో పెట్టినప్పుడు ఫాస్టర్లు ఇట్టాగే చేస్తూ ఉంటారు, మెస్మరిజం లాగా. అలాంటి మెస్మరిజం కనపడింది. కానీ కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో ఉన్న వ్యక్తులందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో తెలుసు. ఆ 2019 నుంచి 24 వరకు తను సొంత కుటుంబానికి, తను సొంత లాభానికి చూసుకున్నాడు తప్ప తల్లి చెల్లిని కూడా తినలేదండి. ఇది వాళ్ళ ఆస్తులు వాళ్ళకి ఇవ్వాల. ఇక్కడ మొన్న సంపాదించిన 5 ఏళ్లలో ఉన్న డబ్బులు ఎక్కడిస్తాడు ఆయన? కాబట్టి నాకు విస్మయం, రాష్ట్రం మొత్తం విస్మయం అవుతుంది ఆ వీడియో చూసి. ఈ మనిషి ఆ మనిషి ఒకటేనంటే దిగిపోతే ఎట్లా, అధికారంలో ఉంటే అలా. ఓకే, చాలా చక్కగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెంకట్. మన వీక్షకులకు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.